2029వ సంవత్సరంలో నాకు కోట్ల మంది వద్దండి, ఒక్క 10 లక్షల మంది జడా శ్రావణ్ కుమార్ని నమ్మండి చాలు. అన్నా 10 లక్షల మంది నీవు అనుకున్నావని ఒక్క మాట అనండి చాలు. 1,10,00,000 మంది ఉన్నాం. 10 లక్షల మంది నా వైపు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా 2029లో. 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి? ఈ రాష్ట్రంలో ఎప్పుడు చెప్పుకుంటారు? ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. గ్యారంటీ ఏంటి? చరిత్ర, నా చరిత్ర తిరగవేయండి. 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ని అక్రమంగా చంపేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసిన మొట్టమొదటి ఘన చరిత్ర జడా శ్రావణ్ కుమార్ది ఈ రాష్ట్రంలో. కిరణ్ కుమార్ చనిపోతే ఇంటికి పరిగెత్తి కరోనాలో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి కిరణ్ కుమార్ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని కేసు వేసినటువంటి జడా శ్రావణ్ కుమార్. వాట్ నాట్ శిరోమండనం వరప్రసాద్ కేసులో నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నుంచి ఈ రాష్ట్రంలో నేను చెయ్యని పోరాటం లేదు, మాట్లాడని మాట లేదు, రిప్రజెంట్ చేయని ఇష్యూ లేదు. దళితుల కోసం, ఆదివాసీల కోసం, బహుజనుల కోసం, ఆఖరికి అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబాని కోసం కూడా పోరాటం చేసిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను. నా చరిత్ర మీకు చెప్తున్నా. నా చరిత్రను ఒకసారి పరిశీలించండి. భావి తరాలకి నాయకత్వం వహించేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. ఎంతకాలం అసెంబ్లీకి వెళ్తే, సెక్రటేరియట్కి వెళ్తే పాస్ రాలేదు అని వస్తారు. కారు బోర్డు మీద జడా శ్రావణ్ కుమార్ తాలూకా అంటే అసెంబ్లీలోకి, సెక్రటేరియట్లోకి నేరుగా కారు పోయే విధంగా మీకు ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. చర్చి కూల్చారా? ఎవరికి చెప్పుకోవాలి? తెలీదు. ఎవరింటారు? తెలీదు. పాస్టర్ గారి మీద కేసు పెట్టారా? తెలీదు. దళితుడిని ఉన్నను చంపేసి పూడ్చిపెట్టేశారా? తెలీదు. దళితుడిని ఉన్నను తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారా? ఎవరికైనా చెప్పాలా? ఎవరుంటారు? ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకో తెలుసా? అరే 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్పే ఉంటుందయా? నీ మాట అబద్ధం, పాట అబద్ధం, డైలాగ్ అబద్ధం, డాన్స్ అబద్ధం, కాస్ట్యూమ్ అబద్ధం. నీకు ప్రతిదీ నీ జీవితం సినిమా, నా జీవితం రియల్. యు ఆర్ ఏ రియల్ హీరో, ఐఎమ్ ఏ రియల్ హీరో. నాకున్నది ఈ అవకాశం అని అయితే నేను తెలుపుతున్నా. ఎందుకు లేరు? నేనేమి రౌడీని అవుతానని తప్పు పట్టడం లేదే, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పటం లేదే. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అది పదవి కావాలి అని అడగటం తప్పు కదే? ఇదేం తప్పు కదా? తప్పు కాదు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తి మీ ఆశీర్వాదంతో నాకు ముందుకు తర్పించండి. ఎందుకంటే మన సంకల్పం గొప్పదైతే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ఈరోజు మన సంకల్పం గొప్పది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి వేదిక సంకల్పం గొప్పది. ఇక్కడ మనం కూర్చున్నటువంటి విధానం సంకల్పం గొప్పది. కాబట్టి పంచభూతాలు మనకు సహకరించి వర్షాన్ని కూడా ఈ సమయం అంతవరకు ఇందాక నుంచి గంట నుంచి బెనర్జీ గారు నా చెవులో జోరేగలాగా తింటున్నాడు. అన్న 8:30కి వర్షం చూపిస్తుంది, 8:30కి వర్షం చూపిస్తుంది. నేను చెప్పిన నా స్పీచ్ అయ్యేంత వరకు వర్షం పడదు, కంగారు పడకు నువ్వు అని. పడదు. కానీ ఇంకా అంకితభావం కావాలి, సరిపోదు.
సరిపోదు. ఎందుకంటే మన భావి భారత పౌరుల యొక్క ఇప్పుడు మీ నాన్న ఎమ్మెల్యే దగ్గరే, నువ్వు ఎమ్మెల్యే దగ్గరే, వాళ్ళు వీళ్ళు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేసుకోవటం, ఇది నా ప్రభుత్వం, ఇది నా వ్యవస్థ, మా తాలూకా వ్యవస్థ అని చెప్పుకునే రోజు 80 సంవత్సరాలకు కూడా రాకపోతే, ఈరోజు ఆకువీడులో, ఈరోజు భీమవరంలో మన సోదరులకు వచ్చినటువంటి కష్టం, చొక్కా ప్యాంట్ వేసుకున్న పిల్లవాడిని కూడా ఒక పశువు కంటే హీనంగా తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే, నా ఇష్టం వచ్చినటువంటి ఆలయాన్ని నేను ఇక్కడ కడతాను అని చెబితే, నా దగ్గర కోట్లుని న్యాయస్థానాల్లో కూడా నేను కొంటానని చెబితే, ఈ రాష్ట్రంలో 110 లక్షల మంది దళితుల ఆత్మ గౌరవాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకొని వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకోబెట్టి ఈరోజు నిలబెట్టినటువంటి ఘనత జడా శ్రావణ్ కుమార్ది. రఘురామకృష్ణరాజుని నిలువరించిన ఘనత కూడా నాదే. ఎందుకంటే ఆత్మగౌరవంతో చేసే పోరాటానికి చాలా బలం ఉంటుంది. మీ అందరికీ వేదిక నుంచి ఒక విన్నపం చేస్తున్నా. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి సభ చివరిది కాదు. ప్రతి నెల ఇలాంటి సభ ప్రతి జిల్లాలో కొనసాగి తీరుతుంది. ఇక నుంచి ఈ సభ ఇలాగే కొనసాగి తీరుతుంది. ఈ దళితుల ఆత్మగౌరవం, క్రైస్తవుల ఆత్మగౌరవం ఇలాగే కొనసాగి తీరుతుంది. 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాన్ని స్పృశిస్తూ సమస్యల్ని ఆశిస్తూ చూసిస్తూ 2027లో జడా శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేయబోతున్నాడు. అది నేను ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా. కష్టాలు తీరే రోజు మన చేతుల్లోనే ఉంది. మన గీతల్ని మనమే మార్చుకోగలం. కాబట్టి ఈ వేదికని ఎంతోమంది అతిరథ మహారాజులు పంచుకున్నారు. వారందరికీ నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయినా దానికి క్షమించమని కోరుతున్నా. బ్రహ్మయ్య మాదిగన్న కూడా కొంచెం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అతను కూడా నేను వేదిక నుంచి క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే నిర్వాహకుల యొక్క ఉద్దేశం తక్కువ సమయం మాట్లాడి ఎక్కువ జడా శ్రావణ్ కుమార్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కాబట్టి వారి యొక్క సహృదయమైనటువంటి మనస్తత్వాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఇది ఇంటెన్షనల్గా జరిగింది కాదు, ఇది ఒక తప్పిదం మాత్రమే. దయచేసి దీన్ని పెద్దగా మీరు పట్టించుకోకూడదని నేను వారిని కూడా కోరుతూ, ఈ సభా వేదికని నా కోసం నేను అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పెద్దలు, ఒక నిప్పు కణిక ఆయన ఇది కూడా ఇదే ఉంటుంది, రావణ్ అడగగానే నా సభకి రాజేష్ పాపం ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి మంచా నాగమల్లేశ్వరి గారు, మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు, వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారికి, ఇంకా నేను పేర్లు చెప్పుకుంటా పోతే చాలా పేర్లు అవుతాయి. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సభ రాబోయే కాలంలో మనం పెట్టబోయే సభలందరికీ మీ సహకారం ఇలాగే ఉండాలని, ఈసారి ఇంతకంటే బెటర్గా ప్లాన్ చేసుకొని, ఇంతకంటే బెటర్ వేలో, ఇంతకంటే వర్షం రాని ప్రదేశంలో చూసుకొని వాతావరణాన్ని కూడా అనుకూలించుకొని చేసుకుంటాం. మీ అందరూ వచ్చినందుకు, దూరాభారం నుంచి వచ్చినందుకు జాగ్రత్తగా ఇంటికెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకుంటూ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.